మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలో గత కొద్ది సంవత్సరాలుగా వ్యాపారస్తులు ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ ఎంకరేజ్మెంట్ సమస్యపై ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమావేశంలో స్పష్టత ఇచ్చారు. పట్టణానికి ట్రాఫిక్ సమస్య ఉందని శాశ్వత ఉపశమనం కల్పించేలా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ముఖ్యంగా నర్సీపురం నుంచి పొలాల్లో మధ్యలోగా జంగావతి కాల్వ గట్టు మీద బైపాస్ రోడ్డు మంజూరు అయిందని వెల్లడించారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే రామభద్రాపురం నుంచి ఆంధ్ర సరిహద్దు వరకు పట్టణానికి సంబంధం లేకుండా మరో బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రోడ్డు విస్తరణపైన ఎమ్మెల్యే ఇచ్చిన క్లారిటీతో పట్టణ ప్రజలు వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. నిరంతరం కాలువకి ఎగువ కాలువకి దిగువ కాలువకి వాటర్ వెళ్ళే విధంగా ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్ ఉన్నా కంప్లీట్ చేసామని ఆయన సర్క్యులేట్ అని చెప్పి ఫైల్ మీద సంతకం పెట్టడం, డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంటే జంజావతి సమస్యను కూడా కూటమి ప్రభుత్వంలోనే నెరవేర్చుకున్నాం. ఇక మూడో విషయం, ఇంకొకటి నర్సీపురం నుంచి మన రోడ్లు చిన్నగా అయిపోవడం, చాలా హెవీ వెహికల్స్ మీ అందరూ చూసిందే, మీ అందరి రిపోర్ట్స్ మీకు కూడా తెలుసు. 150 టన్స్ 200 టన్స్ అతి భారీ వెహికల్స్ అన్ని కూడా మన మార్గం ద్వారానే వెళ్లాల్సి వస్తుంది. దీనికి బైపాస్ రోడ్డు విషయం 2014లో తెలుగుదేశం ప్రభుత్వమే ప్రపోజ్ చేయడం జరిగింది. కాకపోతే అప్పుడున్న అనివార్య కారణాల వలన, రైతులు సహకరించకపోవడం వలన దాన్ని టేకప్ చేసుకోలేకపోయాం. R&B డిపార్ట్మెంట్ కి ఆయన గ్రీన్ ఏదైతే బైపాస్ రోడ్డు ఉందో ఈ పొలాల మధ్య నుంచి వెళ్తూ ఈ జంజావతి కాలువ మీద నుంచి వెళ్తూ మన రాయగఢ దాటి అయితే శివిని మన విక్రమపురం అక్కడికి నర్సీపురం దగ్గర స్టార్ట్ అవుతూ అట్టించి అటు డైవర్ట్ చేయాల్సిందిగా హెవీ వెహికల్స్ కి ఆయన కూడా ప్రపోజ్ చేశారు. దానికి త్వరలోనే టీం కూడా వచ్చి లైనింగ్ అసలు మొత్తం అంతా వేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇది మన రామభద్రపురం నుంచి రాయగఢకి వెళ్ళే రోడ్డుకి సంబంధం లేకుండా బైపాస్ రోడ్ చేసుకోవడం జరుగుతుంది అనే విషయాన్ని, అంటే బైపాస్ రోడ్ కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని నిరంతరం కాలువకి ఎగువ కాలువకి దిగువ కాలువకి వాటర్ వెళ్ళే విధంగా ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్ ఉన్నా కంప్లీట్ చేసామని ఆయన సర్క్యులేట్ అని చెప్పి ఫైల్ మీద